వెల్కమ్ టు ఏపీ న్యూస్ టీవీ. 10 ఏళ్లుగా పార్టీ కోసం శ్రమించిన మామిడి గోవిందరావు ఆశలు ఫలించాయి. పార్టీ విధేయులకు యువతకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పినట్టుగానే ప్రాతపట్నం టీడీపీ అభ్యర్థిగా గోవిందరావును ఎంపిక చేశారు. తదనుగుణంగా ఎట్టకేలకు మామిడి గోవిందరావు టీడీపీ బీఫామ్ అందుకున్నారు. సామాన్యుడికి అసెంబ్లీ అభ్యర్థిగా రంగంలోకి దింపినట్లయింది. నామినేషన్ కార్యక్రమంలో సైతం జన ప్రపంచం పాతపట్నంలో కోలాహలం చెలరేగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా మామిడి గోవిందరావు బీఫామ్ అందుకున్నారు. ఎంజీఆర్ శ్రేణులు, టీడీపీ అభిమానులు, కూటమి కార్యకర్తలు అభినందనలతో ముంచెత్తారు. ప్రచారాన్ని విస్తృతం చేశారు. ఎంజీఆర్ గెలిపే ధ్యేయంగా కార్యకర్తలు సైనికులుగా పనిచేసి చంద్రబాబు నాయుడికి పాతపట్నం నియోజకవర్గం బహుమతిగా ఇస్తామని హామీ ఇస్తున్నారు. సామాన్య కార్యకర్త స్థాయి నుంచి అసెంబ్లీ అభ్యర్థి స్థాయికి ఎదిగిన మామిడి గోవిందరావు కృషి వెలకట్టలేనిది. పేద కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి తోటివారి కష్టాల్లో నేనున్నానంటూ భరోసా ఇచ్చి సామాజికవేత్తగా పేరు పొందారు. ఇప్పుడు మామిడి గోవిందరావు ఓటు వేయండి అంటూ అభ్యర్థిస్తుంటే రుణం తీర్చుకుంటామని బదిలిస్తున్నారు. గ్రామాలకు గ్రామాలు టీడీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. వేలాది మంది పార్టీకి సంఘీభావం తెలిపారు. లక్షలాది మంది మా ఓటు మీకే అంటూ ఎంజీఆర్ కు బ్రహ్మరథం పడుతున్నారు. మొత్తం మీద పాతపట్నం టీడీపీ అభ్యర్థి మామిడి గోవిందరావు కృషి ఫలించినట్టే. ఇక విజయమే తరువాయి. పెట్టాలి కొంచెం వెనక్కాలండి కొంచెం సురేష్ అందరికి చేసి మంచి గ్రూప్ అన్న అన్న కొంచెం వెనక్కెళ్ళరా. అన్న 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 మధ్యలో పేపర్ కాదు క్రీమే క్రీమ్. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు.